మన ప్రభు అయిన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా నా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మంచి స్తోత్రం బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 29వ వచనం. చదవమ్మా, నేను ఊగొట్టనులే. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఒక గంట సేపు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా జాగ్రత్తగానండి. గత దాదాపుగా ఇది 4వ వారం ఈ సిరీస్ మీద. ఏంటి ఆ సిరీస్ అంటే, దేవునికి ప్రతిష్ఠించబడిన వారు ఎట్లా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి అని మనం తెలుసుకుంటూ ఒక పాయింట్ నేర్చుకున్నాం. అదేంటంటే యెహోవా పక్షముగా ఉంటారు. రెండవది ఏంటంటే, సహోదరులను కానీ పొరుగు వారిని కానీ సొంత వారినే కానీ ప్రతిష్ఠించబడిన వారు చంపుతారు. ఇంతకుముందు ఈ వాక్యం ఈ 3 వారాల్లో ఒక్క వారం కూడా విననోళ్ళకి అర్థం కావాలని ఈ మాటలు చెప్తున్నాను. మోషే కొండ మీదకి వెళ్ళాడు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థించడానికి. దేవుని మాటలు చేత పట్టుకొని ప్రజలకు బోధించడానికి ఎంతో ఆశతో ఆసక్తితో దైవిక రోషంతో దేవుని సన్నిధిలో కనిపెడుతున్న మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మోషే త్వరగా కొండ దిగి వెళ్ళిపో, నా సన్నిధి నుంచి వెళ్ళిపో. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడని ఆలోచించలోపే దేవుడే చెప్పండి ఏంటంటే, నీ ప్రజలు పాడైపోయారు, త్రోవ నుండి తొలగిపోయారు, త్వరగా పాడైపోయారు. కంగారు పట్టుకుంది మోషేకి. దేవుడే స్వయంగా చెక్కి దేవుడే స్వయంగా రాసి ఇచ్చిన 10 ఆజ్ఞల పలకలను 2 చేతులు పట్టుకొని సంతోషపడాల్సిన సమయంలో ఆవేదన చెందుతూ దిగుతూ ఉండగా భక్తిహీనమైన సంగీతం వినబడుతుంది. కొంచెం కిందకి దిగగా భక్తిహీనమైన వాతావరణం కనబడుతుంది. అదేంటంటే, అహరోను చుట్టూ ప్రజలు, వారందరి మధ్యలో ఒక దూడ ప్రతిమ కనబడుతుంది. అహరోను ప్రతిష్ఠ నుండి కోల్పోయి ప్రజలను పాడు చేశాడు, త్రోవ నుండి తొలగించేలా చేశాడు, తిండిబోతులుగా మార్చేశాడు. ఆడుతూ పాడుతూ దైవ సంబంధమైన విధానం నుండి తప్పించాడు, దైవిక క్రమంలో నుండి వేరు చేశాడు. ఈ వాతావరణం అంతా చూసినటువంటి మోషేకి కోపము వచ్చిందట. కోపము మండింది. ఆ విగ్రహాన్ని కాల్చి బూడిద చేసి ఆ ప్రజలతోనే తాగించి, యెహోవా పక్షమున ఉన్నవారు రండి అంటే లేవి గోత్రం వచ్చింది. ప్రతిష్ఠించబడిన వాళ్ళు ఏం చేయాలయ్యా అంటే, మొదటిగా దేవుని పక్షముగా ఉండాలి. అంటే ఎక్కడికి వచ్చారు వాళ్ళు? మోషే పక్కకు వచ్చారు. దేవుని పక్షముగా ఉండే ఎవరికైనా గుర్తు ఏంటంటే, దైవజనుల ప్రక్కన ఉంటారు. అవసరమైతే ఎప్పుడైనా ఆ సందేశం చెప్తారు. రెండవది, మీరు ఆశీర్వదించబడినట్లుగా మీరు ఏం చేయాలంటే, సహోదరులు కానీ పొరుగు వారిని కానీ సొంత వారినే కానీ ఇంట్లో వారినే కానీ ఎవరినైనా కానీ వదిలిపెట్టకుండా చంపాలా. నడుముకు కత్తి కట్టుకోవాలి. నడుము అనగా మనస్సు, కత్తి అనగా వాక్యం.
ఈ రోజుల్లో మనం చంపితే ఎవరు ఊరుకోరు, జైల్లో వేస్తారు. కానీ ఆత్మ సంబంధంగా చంపడం అంటే ఏంటంటే వాళ్ళు మన జీవితం నుంచి వేరు చేసుకోవటం, లేకపోతే వాళ్ళ జీవితంలో ఉండి మనం వేరైపోవడం, ఏదో ఒక విధంగా ప్రత్యేకించబడాలి. దిస్ ఈజ్ ద గాడ్స్ కాన్సెప్ట్. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంటైర్ బైబిల్ నువ్వు చదివితే నీకు అర్థమయ్యేటువంటి ఒకటే దేవుడిచ్చే మెసేజ్ ఏంటంటే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడిచ్చే సందేశం ఏంటంటే, వీఆర్ స్పెషల్. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం, ప్రతిష్ఠించబడిన వాళ్ళం. కాబట్టి వేరుగా ఉండాలి, వేరుగా జీవించాలి. ఇదే ఏ గ్రంథంలో చూడు దేవుడిచ్చే ప్రసంగం ఏంటంటే, వేరై ఉండండి. ఈ వేరై ఉండే దాంట్లో రెండో మాటలో, ఇది మూడో ప్రసంగం. దేవుని చిత్తమైతే ఈ పూట ఆ పాయింట్ అయిపోద్దని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23 నుండి 28 వరకు మీరు చదవద్దు, కానీ మత్తయి సువార్త 23వ అధ్యాయం ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా చదవండి. 23 నుండి 28 వరకు మీకు ఏం కనపడుతుందంటే, శాస్త్రులు పరిసయ్యులు కనబడతారు. శాస్త్రులు పరిసయ్యులు కనబడతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, చెలికాలను అంటే స్నేహితులను, పొరుగు వారిని అయిన వారిని అందరం చంపాలి. ఈ వచనం ప్రకారం మనం ఎవరిని చంపాలంటే, శాస్త్రులను, పరిసయ్యులను, సద్దూకీయులను, హేరోదీయులను చంపాలి. చంపడం అంటే వేరు చేసుకోవాలి, వాళ్ళ నుంచి వేరవ్వాలి. వాళ్ళతో మనకేమాత్రం సంబంధం లేదు. కింద వచనాలు మీరు చదివితే మీకు ఏం అర్థమైపోద్ది అంటే, వీళ్ళలో ఒక మత సంబంధమైన భక్తి, వేషధారణ, రిలీజియస్ డెవోషన్ అండ్ హిపోక్రసీ. దేవుడు అసహించుకునేటువంటి భయంకరమైన విషయాల్లో వేషధారణ ఒకటి, మత సంబంధమైన భక్తి ఒకటి. ఈ పరిసయ్యులు ఎలాంటి వాళ్ళంటే, భక్తి చేయడంలో ది బెస్ట్ అన్నమాట. నీతి నియమాలు పాటించాలన్నా, భక్తి చేయాలన్నా వీళ్ళని మించి చేసేవాళ్ళు ఇశ్రాయేలీయుల్లో ఎవరు లేరు. ఇదొక తెగ, ఇదొక వర్గం. చాలా రకాలైనటువంటి గోత్రాలు ఇందులో ఉంటాయి. ఈ పరిసయ్యులు చాలా శ్రేష్టమైన భక్తి చేస్తారు మానవ కోణంలో ఆలోచిస్తే. పౌలు కూడా పరిసయ్యుడే. శాస్త్రులు బాగా వాక్యం తెలిసిన వాళ్ళు, బాగా వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు, వాక్యాన్ని బోధించేవాళ్ళు, వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు. ఇట్లా వీళ్ళందరినీ ఉద్దేశించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసు ప్రభులో సాత్వికుడే కాదండి, దీనుడే కాదండి, ఆయనలో ఒక కఠినమైన మనిషి కూడా దాగున్నాడు, కోపిష్టి వాడు కూడా దాగున్నాడు. ఆయన ఏమని మాట్లాడతాడంటే, వ్యభిచారపు తరము వారు. ఎవరి గురించి? శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి ఆయన మాట్లాడినటువంటి మాట, సంబోధించిన పదం ఏంటంటే వ్యభిచారతరం. ఇంకా ఆయన అంటాడు సర్ప సంతానం. ఏ సంతానం? శాస్త్రుల గురించి ఏమని మాట్లాడాడు? సర్ప సంతానం. ఇంకా ఆయన ఏమంటాడంటే సున్నము కొట్టిన సమాధులు. శాస్త్రులు పరిసయ్యులు ఎవరండి? సున్నం కొట్టిన సమాధులు. దేవుడు ఎంత ఖచ్చితంగా మాట్లాడతాడంటే, శాస్త్రులు పరిసయ్యులు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి, నాయనా నువ్వు బోధిస్తున్నావు, స్వస్థపరుస్తున్నావు, దెయ్యాలు వెళ్ళగొడుతున్నావు, హేరోదు రాజు నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు, ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపో. అప్పుడు యేసయ్య అంటాడు, వెళ్ళి ఆ నక్కతో చెప్పండి. ఏం చెప్పాలి? ఎవరితో? అమ్మో, యేసు ప్రభు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? అపచారం కాదు.
యేసయ్య అన్నాడు, ఆ హేరోదుతో చెప్పండి, ఆ రాజుగారితో చెప్పండి అనలా. వెళ్ళి ఆ నక్కతో చెప్పండి, ఈరోజు రేపు నేను వాక్యాన్ని ప్రకటిస్తాను, స్వస్థతలో చేస్తాను, విడుదల కార్యాలు చేస్తాను, తర్వాత దేవుడు నన్ను మహిమపరుస్తాడు. అంటే దేవునిలో భయం లేదు, యేసయ్యలో భయం లేదు. స్తోత్ర. దైవికమైన రోషమే ఉంది తప్ప, ఆత్మ సంబంధమైన పౌరుషమే ఉంది తప్ప, ఆయనలో శాస్త్రులంటే, పరిసయ్యులంటే, సద్దూకయ్యులంటే, హేరోదీలంటే, హేరోదు రాజు అంటే దేర్ ఇస్ నో ఫియర్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వేరవ్వాలంటే, ప్రతిష్ఠించబడాలంటే, నువ్వు ఈ శాస్త్రుల్ని, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీలు చంపాలంటే నీలో భయం ఉండకూడదు, రోషం ఉండాలి. ఆమేన్ చెప్తారా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీలో రోషం ఉండాలి, భయం ఉండకూడదు. అమ్మో వీళ్ళని వేరు చేసుకుంటే ఎట్లా, వీళ్ళకు దూరం అయితే ఎట్లా, దేవుడే చూసుకుంటాళ్లే అనే భక్తి పనికిరాదు దేవునికి. ప్రతిష్ఠించబడినోడు ఎట్లా ఉండాలంటే యేసయ్యలాగా మాట్లాడాలి. నక్కతో చెప్పండి, పోండి, వాడు చంపుతాడంటే నాకు భయం అనుకుంటున్నారా? నేను చెప్పే వాక్యం ఆపను, చేసే అద్భుతం ఆపను, చేసే విడుదల ఆపను. నిజంగా యేసు ప్రభువు అసలు ఎందుకు సిలువ వేశారంటే ఆయన బోధే ఆయన సిలువ వేయబడుటకు కారణం. తెలుసా? యేసు ప్రభువుని ఎందుకు సిలువ వేశారంటే ఆయన బోధే సిలువ వేయబడుటకు కారణం. శాస్త్రులు చూసి, అబ్బా మీకున్న దైవ జ్ఞానం ఎంత అమోఘమైనదో అంటే, పరిశీలన చూసి మీ భక్తి ఎంత శ్రేష్టమైందో అంటే, సద్దుకాయలు చూసి మీ సిద్ధాంతాలు ఎంత గొప్పవో, మీకు కలిగిన ప్రత్యక్షతలు ఎంత ఉన్నతమైనవో అంటే, హేరోదీలను చూసి నాకు హేరోదు రాజు అంటే బాగానే ఇష్టం, నేను కూడా ఆ పార్టీ అభిమానిని అంటే, అసలు యేసు ప్రభుకి దండేసి, దండం పెట్టి, సన్మానాలు చేసి, ఊరేగించి సిలువ వేయండి అనే కేకలు వినబడే కాదు. యేసు ప్రభు సిలువ వేసింది మతం. యేసు ప్రభుని సిలువ వేయమని కేకలు వేసింది హేరోదీయులు, పరిసయ్యులు, శాస్త్రులు. ఎందుకంటే వారు బ్రతికి ఉండగానే వారిని చంపిన ప్రతిష్ఠితుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎందుకు అనేక మార్లు యేసు ప్రభుని శాస్త్రులు, పరిశీలి చంపాలనుకున్నారంటే ఆయన బోధ వాళ్ళకి మింగుడు పడలా, ఆయన ఉపదేశం వాళ్ళకి అర్థం కాల. యేసు ప్రభు బోధించడం ప్రారంభిస్తే శాస్త్రులకి, పరిశీలికి ఉన్న ఫ్యాన్స్ అందరూ యేసు ప్రభు వైపు వచ్చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, ఆయన వాక్యముని ఈయన శాస్త్రుల వలె, పరిశీలుల వలె కాదు, ఒక అధికారము కలిగి బోధిస్తున్నాడు అని పొగిడారు. స్తోత్రం. అన్ని కోణాలలో, అన్ని రకాలుగా, బోధపరంగా, ప్రజలు వెంబడించే పరంగా వీళ్ళకి బాధే కానీ ఎక్కడ కూడా ఏం మిగల్చల యేసయ్య. గుర్తుపెట్టుకోండి, నిజమైన బోధ వచ్చినప్పుడు అబద్ధికులందరూ కొట్టుకొని పోతారు. ఆమేన్. నిజమైన బోధ అనేది సంఘంలో ప్రారంభించబడినప్పుడు వ్యతిరేకతలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, వివాదాలు వస్తాయి, నిర్హేతుకంగా ప్రజలు మీద పడతారు, అవసరమైతే చంపాలని కూడా చూస్తారు, కీడు చేయదలుస్తారు. బోధకున్న శక్తి అది. బోధ అంటే ప్రజలకి భయం. ఉన్నది ఉన్నట్టు ఎవడైనా, ఏ దైవజనుడైనా బలిపీఠం ఎక్కి ప్రసంగిస్తూ ఉంటే నరకంలో ఉన్న దెయ్యాల గుంపుకు భయం. చప్పులు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా కొట్టండి.
హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లు మనుషులకే కాదు, దెయ్యాలకు కూడా భయం. దెయ్యాలను భయపెట్టే బోధ, నికార్సైన బోధ, ఖచ్చితమైన బోధ అపోస్తలుల బోధ, యేసయ్య నేర్పించిన ఉపదేశ క్రమం. మన భక్తి జీవితానికి ఎప్పుడూ వ్యతిరేకించే ఈ పరిసయ్యులు లాంటి వాళ్ళని, శాస్త్రులు లాంటి వాళ్ళని ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి, సంహరించుకుంటూ వెళ్ళాలి, వేరై వెళ్ళాలి, వారిని వేరు చేసుకుంటూ వెళ్ళాలి. పరిసయ్యుల్లో ఒక పరిసయ్యుడిగా, శాస్త్రుల్లో ఒక శాస్త్రిగా మారడానికి మాత్రం వీలు లేదు. నా దగ్గరికి ఒక సహోదరుడు వచ్చి, అన్నా వందనాలు అన్నా అన్నాడు. వందనాలయ్యా అన్నా. అన్నా ఇంత బాగుంది, వాక్యం బాగానే చెప్తున్నావు కానీ అంటే ఏదో గూను ఉంది. వాక్యం బాగా చెబుతున్నావు కానీ ఏంటయ్యా అంటే, మరీ అంత ఖచ్చితంగా ఖండితంగా చెప్పవాకన్నా అంటాడు. పెద్ద పెద్ద మినిస్ట్రీలో పెద్ద పెద్ద దైవజనులే ఇంత ఖచ్చితంగా చెప్పట్లేదన్నా. ఎవరైనా ఈ ఉద్దేశాలతో ఉన్న వాళ్ళతో నేను చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, పెద్ద పెద్ద మినిస్ట్రీలు, పెద్ద పెద్ద దైవజనులు రాజీ పడి బోధ చేయడానికి అలవాటు పడ్డారేమో కానీ, నేను చిన్నోడిని కావచ్చు, అనుభవం తక్కువ కావచ్చు, కానీ రాజీ పడి బోధ అయితే చెయ్యలేను, నా వల్ల కాదు. సంఘమైన మీకైనా ఎలాగ బోధిస్తా, బయట మీటింగ్స్కి వెళ్ళినా ఎలా బోధిస్తా, 10 మందిలోనైనా ఎలా బోధిస్తా, 1000 మందిలోనైనా ఎలాగ బోధిస్తా. పరిశుద్ధులందరికీ ఒకేసారి అప్పగించబడిన బోధ నిమిత్తం ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి పోరాడాలి. స్తోత్రం చెప్పండి. ఇంకొక సహోదరుడు వచ్చి, అన్నా ప్రజల్ని బోధతో ఆకర్షించాలన్నా. ఆ పాస్టర్ గారు చూడు, ఈ పాస్టర్ గారు చూడు, ఆయన వాక్యం విను, ఈయన వాక్యం విను, ప్రజలు ఎంత ఆకర్షించబడుతున్నారో. బాబు, ఆకర్షించే స్కీమ్స్ ఏమి నా బోధలో ఉండవు, విన్నారా? అట్రాక్ట్ చేసే అట్రాక్షన్స్ ఉండవు. ఖచ్చితమైన బోధే నా దగ్గర ఉంటుంది. సంతోషపెట్టే బోధలు, త్రోవ తొలగించే బోధలు నా దగ్గర ఉండవు. ఇలాంటి మనస్తత్వాలతో ఎవరైనా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా శాస్త్రులు, పరిసయ్యులు పోలి ఉన్నారు. ఇలాంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళందరికీ బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, వాక్యము బోధ కొరకు మనం పోరాడాలి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే దైవజనుడు ఆత్మ సంబంధమైన దైవజనుడు, దేవునికి మాత్రమే భయపడే దైవజనుడు, దేవుని చిత్తమును నెరవేర్చే దైవజనుడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? యేసయ్య అన్నాడు, నేను బోధించే బోధ నాది కాదు. ఎవరిది? ఎవరైనా సరే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా విశ్వాసులను ఆకర్షించడానికో, వాళ్ళని ఆదరించడానికో, ప్రజల్ని పెంచుకోవడానికో చేసే బోధ ఏదైతే ఉందో అది తండ్రి నుంచి వచ్చిన బోధ కాదని గుర్తుపెట్టుకోండి. ఎవరి నుంచి వచ్చిన బోధ అంటే వాళ్ళు క్రియేట్ చేసుకున్న, వాళ్ళు సిద్ధపరచుకున్న సందేశం, అంతే. ఒక దైవజనుడు మీతో మాట్లాడేటప్పుడు, ఏ విశ్వాసితో అయినా మాట్లాడేటప్పుడు, ఆ దైవజనుడు ఎక్కడి నుంచి ఆ సందేశాన్ని తీసుకోవాలంటే తండ్రి యొక్క బోధ దగ్గర నుంచి తీసుకోవాలి. యేసయ్య తండ్రి బోధలోని తీసుకున్నాడు. మనమైతే అపోస్తలులు ఏం చెప్పారో, యేసయ్య ఏం చెప్పాడో అందులోంచే తీసుకోవాలి. నాతో వచ్చిన సమస్య, నా వల్ల నాకు కానీ, నా వల్ల ఇతరులకు కానీ నాతో ఉన్న సమస్య ఏంటంటే, నేను కల్పించి చెప్పే కల్పనా బోధ చేయలేను, లేనివి ఉన్నట్టుగా కల్పించి చెప్పేటువంటి దెయ్యాల బోధ చేయలేను. ప్రజలేమన్నా అనుకుంటారేమోనని ఆలోచించి బోధించలేను. నాకున్న ఒకటే ఒక ఆలోచన, ఉన్నది ఉన్నట్లుగా బోధించటమే దేవుడు నాకు నేర్పినటువంటి ఉపదేశం. ఆయన నాకు సేవలోనికి వచ్చిన తర్వాత ఉన్నది ఉన్నట్లు బోధించడమే నేర్పించాడు తప్ప
10 మందిని పెంచుకోవడానికో 10 మందిని ఆకర్షించుకోవడానికో బాగా చెప్తున్నాడని అనిపించుకోవడానికో సులభతరమైన మార్గాలలో బోధించే అంత ఎల్కేజీ లెవెల్ బోధ దేవుడు నాకు నేర్పించలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనది ఉన్నతమైన ఉపదేశ క్రమము. ఆమెన్ చెప్పండి. ఉన్నతమైన ఉపదేశ క్రమము. యేసుక్రీస్తు మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ఆ మూలరాయిని అనుసరించి పునాదిగా ఏర్పడగా ఆ అపోస్తులిక పునాది మీద కట్టబడుతున్న మహిమ కలిగిన పరిచర్య మనది. సో మన పరిచర్యలో ఇంక వేరే వ్యర్థమైన వేటిని ఎవరు కూడా ఆశించడానికి వీల్లేదు. నీవు కలిగి ఉన్న సేవకుడు ఉన్నది ఉన్నట్లుగా బోధించగలిగిన సేవకుడేనా అయితే నిశ్చయంగా నువ్వు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నావు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. నీవు కలిగి ఉన్న సేవకుడు కొండలు బద్దలు కొట్టినట్లుగా చెప్పగలిగిన తప్పును ఖండించగలిగిన బోధకుడేనా అయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు కలిగి ఉన్న సేవకుడు పులిహార కలిపేవాడా, కల్పితాలు చెప్పేవాడా, అబద్ధ బోధలు చేసేవాడా, ప్రజలకు అనుగుణంగా బోధలను మార్చేవాడా, నిశ్చయంగా మీరు వెళ్ళేది నరకానికే. యువర్ అడ్రస్ అంతే. సో సంఘమైన మీరు ఏ విషయంలో సంతోషపడాలంటే, ఉన్నది ఉన్నట్లుగా బోధించగలిగిన దైవజనుణ్ణి మనము కలిగి ఉన్నాము. గట్టిగా స్తోత్రం, మంచిగా స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పరిశీలన శాస్త్రం దేవుడు అంత భయంకరంగా తిట్టాడు అంటే కొన్ని విషయాలు ఉన్నాయి వాళ్ళలో. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు స్పష్టంగా చదవండి. మనుష్యులకు కనబడవలెనని మీ నీతి కార్యములను చేయొద్దు. చాలండి, థ్యాంక్ యూ. ఎందుకు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, హేరోదీయుల నుంచి వేరవ్వాలి, వాళ్ళని సంహరించాలి, వేరై ప్రతిష్ఠించబడ్డావు అనే దానికి గుర్తు ఏంటంటే, నీవు చేసే ఏ మంచి పనైనా, కానుకలు ఇచ్చినా, స్పాన్సర్ చేసినా, ఏ పరిచర్యనే సంఘంలో చేసినా, మన ఇన్నర్, మన ఉద్దేశం అంతరంగంలో ఏమని ఉండాలంటే, కేవలం ఇది దేవుని మహిమ కొరకు మాత్రమే నేను చేస్తున్నానన్న ఆలోచన కలగాల. మనుషులకు కనబడవలనని మీ సత్క్రియలు చేయొద్దని, శాస్త్రుల వలె పరిసయ్యుల వలె మీరు ఉండొద్దని యేసు ప్రభు బోధించాడు. ప్రతిష్ఠించబడిన వారి యొక్క నీతి క్రియలలో వేషధారణ కనబడకూడదు. ప్రతిష్ఠించబడిన వారి నీతి క్రియలు ఎలా ఉంటాయి అంటే, అవి దేవుని కొరకే మనం చేశామా అన్నట్లుగా ఉండాలి. చాలా జాగ్రత్తగానండి. ఎవరిని నేను విమర్శించే ఉద్దేశం నాకు లేదు కానీ, సమర్థించే ఉద్దేశం నాకు లేదు కానీ, గాయపరిచే ఉద్దేశం అసలే లేదు కానీ, మిమ్మల్ని సరిచేసే ఉద్దేశం 100% ఉంది. చెప్పనివ్వండి. గతించిపోయింది గతం గతః. సంఘంలో మనం ఏదైనా ఇస్తే, సంఘానికి ఏదైనా కానుకిస్తే, ఇంతవరకు తెలుసో తెలియక ప్రకటించారేమో, బోరల్లో మోగించారేమో, ఇక మొదలు ఎలా ఉండాలి మన పరిచర్య అంటే, నువ్వు ₹1,00,000 ఇచ్చినా, అన్నారా, ₹1,00,000 ఇచ్చినా, అబ్రహాం గారు మీ పేరు ఆడుకుంటున్నాను ఏమనుకోవద్దు, దోపాటి అబ్రహాము గారు మన సంఘమునకు ₹1,00,000 ఇచ్చారు, వారిని వారి కుటుంబమును దేవుడు దీవించునుగాక. ఈ ప్రకటనలు అనేవి ఇక వినపడకూడదు. మీకు తెలియనప్పుడు చేశారు కాబట్టి
అది క్షమించబడుతుంది. ఒక్కసారి ఆజ్ఞ బయటకు వచ్చింది కాబట్టి ఇక పాపముగా మారుతుంది. మీరు చెప్పాలి, అలా చెప్పే వాళ్ళతో కూడా మీరు చెప్పాలయ్యా, యేసు ప్రభు నా కొరకు ప్రాణమే పెట్టాడు, నేను ఇచ్చిన లక్ష్యే పాటిది, 50,000 ఏ పాటిది, 25,000 ఏ పాటిది, 10,000 ఏ పాటిది, 5,000 ఏ పాటిది. ప్రకటించకపోతే ఏమైందయ్యా? మన అమాయకత్వం ఏంటో తెలుసా? ఇక్కడ ప్రకటిస్తే అక్కడ ప్రతిఫలం లేదని తెలుసుగా, ఇక్కడ ప్రకటిస్తే అక్కడ రిజల్ట్ లేదని తెలుసుగా, ఇక్కడ చెబితే అక్కడ బహుమానం లేదని తెలుసుగా. ఎవరో ఇచ్చారని ఇవ్వటం అది దైవ సంబంధమైన కార్యక్రమం కాదు. వాడి 50,000 ఇస్తే నా స్థాయికి నేను ఎంత ఇవ్వాలి అనుకోవటం కూడా దేవునికి మహిమ కలిగేది కాదు. ప్రతిష్ఠించబడిన ప్రజలు ఎట్లా ఉంటారంటే, దేవుని ప్రేరణకు లోబడి వారికి కలిగిన దానిలో దేవుడిచ్చిన ప్రేరణను బట్టి శక్తి కొలది ఒక్కోసారి అవసరానికి మించి ఇస్తారు. అయితే ఒక మాట, దీనిని మనం ప్రజలందరిలో ప్రకటన చేసుకోవాల్సిన అవసరత లేదు. బోరలలో బాకాలలో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, ఊదించుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, నువ్వు చేసే ఆ నీతి కార్యము దేవునికి తెలుసు. స్తోత్రం. మీ పేర్లు ఎవరైనా కానీ బోరల్లో ఊదించుకోకుండా ఉన్నారా? ఖచ్చితంగా వినండి, మీ ప్రతిఫలం పరలోకంలో అధికం కాబోతుంది. స్తోత్రం. ఎవరైతే ఇంతవరకు ఎవరైనా ప్రకటించుకున్నారేమో, ఆ ప్రకటించుకున్న వారికి ఆల్రెడీ మీరు ఇచ్చిన దానికి ఎక్కడే సెటిల్మెంట్ అయిపోయింది, ప్రతిఫలం అయిపోయింది, రావాల్సిన ఘనత వచ్చేసింది. అక్కడికి మీకేమి రాదు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. యేసు ప్రభు మన కొరకు ప్రాణం ఇస్తే మనం ఇచ్చేటువంటి 1,000 ఏ పాటివి, లక్షలు ఏ పాటివి అండి? అసలు ఎవరి కొరకు ఇస్తున్నావు డబ్బులు? ఎవరి కొరకు ఇచ్చావు కానుకలు? ఎవరి కోసం చేసావు స్పాన్సరింగ్? నీ పేరు కొరక, నీ ప్రఖ్యాతి కొరక, దేవుని మహిమ కోసం? అనేక మంది కానుకలు వేస్తూ ఉంటే దేవుడు ఎవరి కానుకలు కూడా బయట చెప్పలేదు, కానీ ఆమె కానుకను మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. అంటే ఆమె పరలోకంలో కనపరచబడింది. ఇంతగా వేసింది ఎంత అయ్యా అంటే 2 కాసులు. తనకి ఇక రేపు ఖర్చు చేసుకోవడానికి కానీ తినటానికి కానీ ఏం లేదంట. ఆ 2 కాసులు తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో రహస్యంగా వేసింది. రహస్యం ముందున్న తండ్రి చూశాడు. చూసి అన్నాడు, ఇక్కడున్న అందరికంటే ఏమే ఎక్కువగా కానుక వేసింది? స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. చివరి మాస్టర్ గారు ఎంత ఇచ్చినా కానీ కొంతమంది అనుకుంటారు ఫీలింగ్, 20,000 చేతులు పెట్టినా కానీ యేసయ్య బిడ్డ దీవించు సేవలో వాడుకో, ఆమె 2 మొక్కలు చేశాడు. 50 రూపాయలు ఇచ్చిన ఆమెకి 5 నిమిషాలు చేశాడు. నాకేమో 15 సెకండ్లో ముగించి పంపించాడు. కానికిచ్చి ఉపయోగం ఏముంది చెప్పండి? కానికిచ్చి ఉపయోగం ఏముంది అనుకుంటారు కొంతమంది. మీ మీద ఆశీర్వాదం అనేది నేను చేసే ప్రార్థన ఎంత సమయం చేస్తున్నాననే దాని మీద ఆధారపడి ఉండదు. మీరు రహస్యంగా నా గుప్పిట్లో పెట్టారు, నేను రహస్యంగా ఎవరికి చెప్పను. మీకు విషయం చెప్పనా? మీరు దశంభాగాలు ఇచ్చినా ఎవరు ఎంత ఇచ్చారు అనేది నేను లెక్క పెట్టను, అవన్నీ కలిపేస్తా. ఎందుకంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ప్రేమించకూడదు, తక్కువ ఇచ్చిన వాళ్ళు తక్కువ ప్రేమించకూడదు. అందరు నా దృష్టిలో సమానం కాబట్టి వీళ్ళు ఎంత ఇచ్చారు 5,000, వీళ్ళు ఎంత ఇచ్చారు 2,000, కాబట్టి వీళ్ళింటికి పద్దాకి వెళ్ళాలి, వీళ్ళింటికి వెళ్ళకూడదు అనుకోకుండా, మనసు రాకుండా ఉండాలని దశంభాగాలన్నీ ఏం చేస్తామంటే కలిపేస్తాం. అప్పుడు ఎవరు ఎంత ఇచ్చారో తెలియదు. బహుశా మీరు అనుకుంటున్నారేమో, నేను ఇచ్చిన 5,000 పగలు రాత్రి ఫలానా అమ్మ ఇక ఏ అమ్మ పేరు వద్దులే కానీ అమ్మ అని కలవరెత్తాడేమో అనుకుంటున్నారు. లేదు, మీరు రహస్యంగా ఇచ్చింది దేవుడు జ్ఞాపకం చేసుకొని నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దైవజనుడు సమర్పణ గురించి వాక్యం మాట్లాడుతూ ఉంటే అందరూ కానుకేస్తున్నారు. చిన్న పిల్లోడిని ఆ చర్చి వంట కార్యక్రమాల్లో వాడేటువంటి ఒక పెద్ద పాత్ర ఉంటే, ఆ మూల ఉంటే ఆ పాత్ర తీసుకొచ్చి ఆ చిన్నపిల్లని పెట్టి ఆ కానుకలు పెట్టి దగ్గర తీసుకొచ్చింది. ఏంటమ్మా అంటే, అయ్యా
నా దగ్గర డబ్బులు కానుక వేయడానికి ఉంది, కానీ నేను ఇచ్చేటువంటి గొప్ప కానుక నాకు ఇచ్చిన తొలిచూలు సంతానమేనయ్యా. వీళ్ళని నీ సేవకు నేను ఇస్తున్నాను. దైవజనుడా, వీరి కొరకు ప్రార్థించండి, నీ సేవలో వాడుకోండి, సేవను నేర్పించండి, వాక్యము నేర్పించండి, పరిచయం నేర్పించండి, ప్రార్థన నేర్పించండి. ఇది మొదలుకొని వీడు నా కొడుకు కాదయ్యా, సంఘములకు ప్రతిష్ఠించబడిన సమూయేలయ్యా అని చెప్పింది. చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనొక ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్తే ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ప్రార్థన చేయించుకోవడానికి. ఒక ఆవిడ వచ్చింది, ఒక చిన్నపిల్లని తీసుకొచ్చింది. బహుశా వాడికి 12 సంవత్సరాలు ఉంటాయి. అయ్యా ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన? వీడు సేవ చేయాలయ్యా. ఏం చేయాలి? నేను వచ్చి 5 సంవత్సరాలు అయింది, వీడు సేవ చేయాలయ్యా అని నా ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకున్న తల్లి ఎవరు? నా బిడ్డని సేవకిస్తున్నానని ప్రతిష్ఠించిన తండ్రి ఏడి? ఇంజనీర్ అవ్వాలి, ఎంబీబీఎస్ అవ్వాలి, బ్యాంకులో ఉద్యోగం కావాలి, పోలీస్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి, మంచిగా డబ్బులు సంపాదించాలి, టీచర్ అవ్వాలి అని కోరుకునే తల్లిదండ్రులే ఉన్నారు. కానీ సంఘంలో నా కొడుకు సేవకుడు అవ్వాలి, దైవజనుడా నీ పరిచర్యలో వాడుకోండి, నా కూతురు సేవకురాలు అవ్వాలి, దైవజనుడా ప్రార్థించండి. ఎంత వెతికి చూచినా కానరారే. నిజమైన కానుక నీవిచ్చే దశం భాగాలు కాదమ్మా, నిజమైన కానుక నీవిచ్చేటువంటి అర్పణలు కాదయ్యా. నీ కొడుకుని సేవకి ఇవ్వడమే నిజమైన అర్పణ. దేవునికి స్తోత్రం, స్తోత్రం. అందరూ అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అనుకునేవాడు, కానీ సేవకుడేడి? కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారని పరిశుద్ధాత్ముడు కేక వేస్తా ఉంటే, సంఘములో ఒక్కరినైనా సేవకివ్వని ఈ సంఘము ఏం ఫలించిందని ప్రశ్నిస్తున్నా. ఇంజనీర్ అవ్వాలని మనస్సు నీకు కలిగింది, డాక్టర్ అవ్వాలని మనస్సు నీకు కలిగింది, ఫలానాది అవ్వాలని మనస్సు నీకు కలిగింది. అదే నీకు దైవజనుడు దైవజనురాలు కావాలని ఎందుకు రావట్లేదు? నువ్వు ఆత్మ సంబంధివి కాదు. అందరూ ఈ పని చేయజాలరు, కానీ చేసే కొందరు మీలో ఉన్నారు. వారు కూడా చేయలేకపోతే అది ఎవరనేది నాకు తెలియదు. మీలో ఉన్నారు. ఎందుకంటే సంఘములో సేవకులు లేవాలి. ఆమేన్. చెప్పాలరే, నిన్ను నేను పరిచర్య కొరకు నేను సమర్పించుకున్నా, అన్నేది చెప్తా చెయ్యి, తిట్టినా కొట్టినా సరే పడుండు అంతే. అందుకని నువ్వు ఫీల్ అవ్వద్దు, బాధ పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఉద్బోధ చేయాలి పిల్లలకు, పరిచయం చేసేవాళ్ళకి. స్తోత్రం. రా ఏంటి బండి దగ్గర ఉన్నావు అంటే, ఏం లేదమ్మా పాస్టర్ గారి బండి మీద దుమ్ము పడింది, తుడిచేవాడు చాలా మంది ఉన్నారు, రా 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 రా. ఏం చేస్తున్నారు అక్కడ? భోంచేసేవాళ్ళు విస్తరలు తీసినానమ్మా, తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు డాక్టర్ వాళ్ళ విస్తరలు తీసే అట్లా అంటే మీ నీతి క్రియలు మనుషులకు కనబడేటట్టుగానే ఉన్నాయి, కానీ దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు, నీ పిల్లలు ఏం చేయగలుగుతున్నారు, నీ పరిచర్యలో ఏదైనా భాగం ఉందా? అందుకే యేసయ్య అన్నాడు, నాయనలారా ఇలాంటి అది కావాలి, ఇది కావాలి, మాకు దేవుడు అక్కర్లేదు, దేవుని పని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారులే, అది షీప్ అది అని అనుకునే వాళ్ళకి దూరం అవ్వాలి. ఆ తల్లి ఆ మాట అంటే నాకు స్టన్ అయిపోయాను నేను. ఎంత ఆనందంతో చెప్తా ఉందంటే, అయ్యా నా కొడుకు నేను సేవకి ఇద్దాం అనుకుంటున్నానయ్యా, ప్రార్థన చేయయ్యా, మంచి సేవకుడు అవ్వాలయ్యా. ఎంత సంతోషం ఒక దైవజనుడికి. అట్టివారు మనలో కూడా లేచుదురుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 6:5 చదవండి. మీరు ప్రార్థించేటప్పుడు వేషధారుల వలె కాక
వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. చాలండి. పరిసయ్యులకి ఎలా ప్రార్థన చేయటం ఇష్టం? వాళ్ళకి ప్రార్థన చేయడంలో కూడా ఇష్టాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తారంటే సమాజ మందిరాల్లో మాత్రమే ప్రార్థన చేస్తారు. బహిరంగ సభల్లో మాత్రమే ప్రార్థన చేస్తారు. చర్చిల్లోనే చేస్తారు. విశ్వాసులు చూస్తున్నప్పుడే చేస్తారు. దైవజనుడు చూచేటప్పుడే చేస్తారు. మనుష్యులకు అగపడవలనని. అయితే ఇక్కడ నీ ఉద్దేశం అనేది దేవుడు చూస్తాడు. 10 మందిలో చేస్తున్నావు, 100 మందిలో చేస్తున్నావు, 10 మంది చూస్తున్నారో ఎవరు చూడలేదు అనేది ఇక్కడ సెకండరీ థింగ్, రెండవ మాట. అయితే మొట్టమొదటి ఉద్దేశం నీదేమై ఉండాలంటే మనుషుల కొరకు కాదు, రహస్యమందున్న నా తండ్రి చూచున్నట్లుగా నేను ప్రార్థన చేయాలి. ఇది నీ ఉద్దేశమై ఉండాలి. స్తోత్రం. చాలా మంది ఎంత ప్రార్థన చేసినా ఎందుకు వారి జీవితాల్లో కార్యాలు జరగట్లేదంటే చాలా మంది వేషధారులై ప్రార్థిస్తున్నారట. అటువంటి ప్రార్థనా జీవితం సంఘములో దూరమగునుగాక. గట్టిగా చెప్పండి. ఎందుకు నీలో ప్రార్థనా శక్తి, ప్రార్థనా ప్రభావం తగ్గిపోతుంది అంటే నువ్వు వేషధారివై ప్రార్థిస్తున్నావు. వేషధారణకు అలవాటు పడిపోయావు. నీ ప్రార్థన వేషధారణతో కూడినదై ప్రజలు చూసేటప్పుడు మెచ్చుకుంటారని చేస్తున్నావు. అసలు యేసయ్య చెప్పిన ప్రార్థన విధానం ఏంటంటే గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున నీ తండ్రి చూచున్నట్లుగా నువ్వు ప్రార్థించాలి. స్తోత్రం చెప్పండి. మనుషులు అనుకోవాలని ప్రార్థించొద్దు. నీ గురించి దేవుడు కనపరచాలని ప్రార్థించు. సో నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా ఒంటరిగా ఉండి ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. ఎందుకంటే పరిసయ్యులకు ప్రార్థన రాదా? వచ్చు. శాస్త్రులు ప్రార్థన చేయరా? చేస్తారు. కానీ ఎందుకని దేవుడు వాళ్ళని అంత భయంకరంగా మాట్లాడాడు, వాళ్ళకు వేరై జీవించాలని ప్రకటించాడు అంటే వాళ్ళు ప్రార్థిస్తారు కానీ మనుష్యులకు కనబడవలెనని, మనుష్యులు పొగడాలని. సో మన ప్రార్థన నిన్నెవ్వరు గుర్తించక్కర్లా. స్తోత్రం చెప్పండి. అసలు నీకు ఎటువంటి ఐడెంటిఫికేషన్ అవసరం సంఘంలో. దైవజనుడు ప్రార్థనాపరుడు అంటే ప్రార్థనాపరుడు అవుతావా? కాదంటే కాకపోతావా? విశ్వాసులు అంటే అవుతావా? కాదంటే కాకపోతావా? ఇక్కడ మ్యాటర్ దైవజనుడు లేకపోతే విశ్వాసి కాదండి, దేవుడు. స్తోత్రం. దేవుడు. ఏమా పొద్దునే తాగొచ్చావా? ఎక్కడి నుంచి వస్తారో పనికి మన జనం మందిరాల్లోకి. ఏలీకి అర్థం కాల, అపార్థం చేసుకున్నాడు. కానీ దేవుడికి తెలుసు ఆమె ఎంత వేదనతో, రోదనతో, కన్నీటితో, దుఃఖముతో ప్రార్థన చేస్తుందో. స్తోత్రం. ఆత్మీయులు నిన్ను అపార్థం చేసుకున్న, అవహేళన చేసిన దేవుడు నిన్ను అర్థం చేసుకుంటే చాలమ్మా. అలాంటి ప్రార్థన చేయి. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దాని శక్తిని అంత్యదినములలో సంఘంలో విశ్వాసులు ఎట్లా ఉంటారట? పైకి భక్తి, లోపల దెర్ ఇస్ నో శక్తి. ఏమంటది? పైకి భక్తి, లోపల నో శక్తి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? పైదా లోపలదా? లోపలది. ఇంకా దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? నువ్వు పైకి ఎలా పవిత్రంగా ఉన్నావో, భక్తి కలిగి ఉన్నావో, లోపల అదే స్థాయిలో ఉండాలి. అందుకని నువ్వు ఎక్కడి నుంచి ప్రారంభించాలి నీ భక్తి జీవితం అంటే? పై నుంచి కాదు, లోపల నుంచి. రైజలా నీ భక్తి జీవితాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే లోపల నుంచి స్టార్ట్ చేయి. పై నుంచి స్టార్ట్ చేస్తే పైకి అలవాటు అయిపోతావు, లోపల ఉండదు. లోపల నుంచి స్టార్ట్ చేయి. దేవుడు చిన్న చిన్నగా నీ లోపల ఏదైతే ఊరుతుందో బయట కూడా నిన్ను అలాగా కనబడేలాగా చేస్తాడు. స్తోత్రం.
ఒకవేళ ఆల్రెడీ నీలో ఎంతో కొంత భక్తి ఉన్నా పైన మారకపోతే దేవుడు మారుస్తాడు, పై రూపాన్ని కూడా మారుస్తాడు. లోపల ఉన్నదాన్ని బట్టి. లోపల ఏమి లేకుండా పై రూపాన్ని నువ్వు మార్చిన ఉపయోగం లేదు. సో ఉపవాసాలు చేసిన, ప్రార్థన చేసిన, క్రమం తప్పకుండా మందిరానికి వచ్చిన ఏది శక్తి, ఏది విశ్వాసం, ఏది పశ్చాత్తాపమేది, క్షమాగుణమేది, ఏది ప్రభావమేది. కాబట్టి ఏముండాలట? పైకి భక్తి కలిగి ఉండడం పెద్ద మ్యాటర్ కాదు, లోపల దానిని శక్తి కలిగి ఉండాలి. దేవుని ఆశ్రయించే స్వభావాన్ని కలిగి ఉండాలా. స్తోత్రం. మంచిగా చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7, 8, 9. మత్తయి సువార్త 15, 7-9. వేషధారులారా, పెదవులతో గనపరుస్తారు కానీ వారి హృదయం ఎట్లా ఉందట? దూరంగా ఉంది. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు మట్టిలోనే కలిసే వరకు, నా ప్రాణమున్నంత వరకు మట్టిలోన కలిసే వరకు ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. హల్లెలూయా. ఆరాధనలో ప్రేమిస్తాను ప్రభువా, ఆరాధిస్తాను ప్రభువా, ప్రాణం ఉన్నంత వరకు నాయన, మట్టిలో మట్టిగా కలిసిపోయేంత వరకు నాయన నేను పాడినా. దేవుని కొరకు త్యాగపూరితమైన ఏ పని చెయ్యలేని నువ్వు, నీ ఆరాధన వేషధారణతో కూడింది కదా. కొంతమంది నీతి క్రియలు, కొంతమంది ప్రార్థన, కొంతమంది భక్తి, మరి కొంతమంది ఆరాధన. సాక్ష్యాల ద్వారా ఆరాధిస్తున్నావు, పాటల ద్వారా ఆరాధిస్తున్నావు, పాట ద్వారా ఆరాధిస్తున్నావు. మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నువ్వు పెదవులతో పలికిన మాట నిజంగానేనా? ఆరాధిస్తున్నానన్న మాట నిజమేనా? ఒక దైవజనుడు చెప్పాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరట. ఆడేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అబద్ధాలు ఆడరు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నానంటే అంటారు, కానీ పాడతారు. ఏం చేస్తారు? పాడతారు. పైకి పెదవులలో నుండి వచ్చిన పాట శక్తివంతంగా ఎప్పుడు మారుతుందంటే, అది నీ నిజమైనప్పుడు, అంతరంగంలో చోటు చేసుకున్నప్పుడు. నీ ఉద్దేశం ఆ పాటతో శృతి కాదు కలవాల్సింది, తాళం కాదు కలవాల్సింది. పాటకి ఏం కలవాలి? నీ ఉద్దేశాలు కలవాలా. అప్పుడు పాట శక్తివంతమై ప్రజలను తాకుతుంది. నీ ఉద్దేశాలు వేరై, నీ ఆలోచనలు వేరై, నీ తలంపులు వేరై, నీ విధానాలు వేరై, నీ జీవితం వేరై. ప్రేమిస్తాను ప్రభు, ఆరాధిస్తాను ప్రభు అంటే ఏం ఉపయోగం? స్తోత్రం. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా. ఆమేన్. పొట్టేళ్ళు అంటే ఎంతమంది ఇస్తారు చెప్పాలి? పాట బాగుంది, ట్యూన్ బాగుందని పాడతావు, కానీ ఏడాది దూడ యేసు రక్త విజయం. వేలాది పొట్టేళ్ళ, వేలాది నదుల విస్తారం అంతా తైలమా. ఓరే, పాట ఎంత అందంగా ఉందో, ఎంత పెద్ద పెద్ద పదాలు, ఎంత బరువైన పదాలు. మరి నువ్వు ఇచ్చే కానుక
పాట అయితే పాడతావు, అమ్మా కానుకల పాట ఒకటి పాడంటే ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళ నలిగిపోయి అటు ఇటు ప్లాస్టర్ వేసి ఎవరికి ఇచ్చినా తీసుకోరు, పాస్ గారు ఒక్కడే మంచోడని ఆ పాస్ గారు కూడా తెలియకుండా దాంట్లో వేసేసి. స్తోత్రం. ఇదేనా? పెదవులు హృదయము కలుసుకొని చేయబడినదే నిజమైన ఆరాధన. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 7:21. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోకానికి వెళ్తారనుకుంటున్నారా? వెళ్ళరు. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే. అంటే చాలామంది ఎంత వేషధారులు అయిపోతున్నారంటే ప్రార్థనలో ప్రభువా ప్రభువా, సాక్ష్యాల్లో ప్రభువా ప్రభువా, ఆరాధనలో ప్రభువా ప్రభువా, మరి చిత్తంలో దేవుని చిత్తము చేసే విషయంలో ఆ ప్రభు గుర్తొస్తున్నాడా? పాడేటప్పుడు ఆ ప్రభు ఉన్నాడే, మరి చిత్తములో ప్రార్థించేటప్పుడు ఆ ప్రభువుని సమీపిస్తున్నావే, చిత్తములో ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నాకు సహాయం చేయనాయన, నాకు సహాయం చేయనాయన అని నువ్వు అడుగుతావు. కానీ ప్రార్థన చేసి ముగించిన తర్వాత దేవుడు ఏం చెప్తాడు తెలుసు? నా చిత్తము చేయమ్మా, నా చిత్తము చేయమ్మా అంటాడు. ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థనే దేవుడు అంటాడేమో, మళ్ళీ మాట్లాడేమో, మూగి దేవుడేమో, చెవులు ఉన్న దేవుడేమో అనుకో. మన దేవుడు ప్రార్థన విని ఆమేనంటాం మాత్రమే కాదు, నా చిత్తము చేయి అంటాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నా తండ్రి చనిపోయాడు నాయన, కొంచెం పాతి పెట్టుకొని వస్తానయ్యా, సెలవివయ్యా ప్రభువా ప్రభువా ప్లీజ్ అన్నాడు. ఇక్కడ సెలవివయ్యా అంటే పర్మిషన్ ఇవ్వయ్యా అని ఒక వ్యక్తి ఎప్పుడు అడగాల? నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తాను అని ఒక వ్యక్తి ఎప్పుడు అడగాలి తెలుసా? వద్దంటే కూడా ఆగేటట్టు అయితేనే అడగాల. విన్నారా? అర్థమైంది అన్నమాట. పర్మిషన్ ఎప్పుడు అడగాలి తెలుసా? దైవజనుడిని వద్దంటే ఆగేటట్టు అయితేనే అడగాల. అన్నా నీకు ఇష్టమైన రోజే పెట్టన్నా, స్తోత్రం పెట్టా, ఏమైంది అన్నా మరే ఆ రోజే అర్థమైపోయింది. మరి ఆ మాత్రం దానికి దైవజనుడి దగ్గరికి వచ్చి పెద్ద నువ్వు భక్తిపరురాలుగా భక్తి శిఖామణిలాగా ఫోజిచ్చి బిల్డప్ ఇచ్చి మళ్ళీ నా చేతే డేటు పెట్టించి నా చేతే వద్దులేయ్యా మీ ఇష్ట ప్రకారం చేసుకునేటట్టు చేసావంటే నీ చిత్తము వేషధారణతో కూడిన చిత్తం. స్తోత్రం. దైవజనుడా చేయమంటావా అంటే వద్దంటే కూడా ఆగేవాళ్లే ఆ విశ్వాసాలు అడగాల, లేకపోతే అడగకూడదు. నేనేం అనుకోను. స్తోత్రం చెప్పండి. కొంతమంది చుట్టాలు వచ్చినా, ఇంటికి ఎవరు వచ్చినా, అయ్యా అన్నం తింటావా? తింటానని చెబుతాను నేను. చెప్పాలి తింటానమ్మా, తింటా 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 వేయాలా? తినయ్యా, కొంచెం తినయ్యా. అసలు వంటగదిలోకి వెళ్ళదు, ప్లేట్లో పెట్టదు, కొంచెం తినయ్యా. పెడితే కదండి తినేది. నా దగ్గరే పావు గంట తినయ్యా 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 తినేయండి తింటారా? లోపల మనసులో ఏమనుకున్నాను తెలుసా? ఈ ముసిలిది తినమంటుంది కానీ పెట్టే బుద్ధి లేదు. పెట్టే బుద్ధి లేని వాళ్ళు తినని 100 సార్లు అడుగుతారు. పెట్టే బుద్ధి వాళ్ళు అసలు మాట్లాడొద్దు పాస్టర్ గారు, నేను తీసుకొస్తున్నాను, నువ్వు తినాలి, కొంచెమైనా తినాలి అని పెట్టుకొస్తారు. అదే గుర్తు. స్తోత్రం చెప్పండి. ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళినప్పుడు తింటావా అంటే ఇక నేను ఉంటాను అంటాం ఉత్తమం. స్తోత్రం. వద్దు అంటాం ఉత్తమం. ఆకలిగా లేదు అనటం ఉత్తమం. ఎందుకు తెలుసా? వీళ్ళు బయటికి ఏమో తినయ్యా తినయ్యా అంటారు కానీ లోపల ఏమి లేదంటే పెట్టే బుద్ధి. కొంతమంది ఇంతే ఉంటారు. యేసయ్యా నువ్వంటే నాకు ఇష్టం నాయన అంటారు కానీ ప్రభువా నువ్వు చెయ్యమన్నది చేయటమే నాకు కష్టం అంటారు. ఆ ఒక్కటే అడగొద్దు నాయన. నా భర్తకే చేయలేదయ్యా, నా పిల్లలకే చేయలేదు నాయన. స్తోత్రం. నీ మందిరానికి ఇవ్వమంటావా? మా భర్త కష్టాల్లో ఉంటే తాకట్టు పెట్టలేదు నాయన, పిల్లల చదువుకే దాచిపెట్టలేదు అని అబద్ధం చెప్పింది దాన్ని నేను. నీ సేవకు నేను ఇస్తానా? ఆ ఒక్కటే అడగొద్దు. చిత్తము చేయటంలో చాలా మంది తప్పిపోతారట. అబ్రహామా చిత్తము ప్రభువా,
స్తోత్రం. చిత్తం చిత్తం తర్వాత సంగతి, కానీ నీ ఒక్కగానొక్క కుమారుడు నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న ఇస్సాకు నాకు ఇవ్వు. ప్రభు చిత్తం అన్నాను కానీ నువ్వు పలికానయ్యా, అంతేనయ్యా, ఇస్తానని కాదు మీనింగు. నా మీనింగ్ ఏంటంటే నువ్వు పిలిచావు, నేను పలికాను, అంతే. ఇప్పుడు రెండో దానికి సమాధానం చెబుతున్నా, నేను ఇవ్వలేనయ్యా, క్షమించయ్యా ఈ ఒక్కసారికి అన్నాడా? చిత్తమని పలికిన అబ్రహామే దేవుడు చూపించే పర్వతం మీద మాత్రమే ప్రతిష్టగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొడుకునిస్తాను కానీ నువ్వు అన్న పర్వతం దగ్గరికి నేను వెళ్ళలేనయ్యా, ముసలోడినయ్యా అన్నాడా? దేవుడు చూపించిన పర్వతము దగ్గరికే వెళ్ళాడు. చిత్తం అంటే ఎట్లా ఉండాలంటే చెప్పింది చేయటం, ఆ చేయటంలో కూడా సంపూర్ణత. రాబోయే ప్రసంగాల్లో దైవ చిత్తం గురించి వస్తుంది, దానికి వచ్చినప్పుడు వివరంగా చెప్తాను దేవుని చిత్తం గురించి. భక్తి చేసే నీ చిత్తం ఎట్లా ఉండాలంటే పెదవులలో మాత్రమే కాదు, పాటల్లో మాత్రమే కాదు, సాక్ష్యాల్లో మాత్రమే కాదు, మాటల్లో మాత్రమే కాదు, చేసే క్రియల్లో ఉండాలి. స్తోత్రం. 1 యోహాను 3:18. 1 యోహాను 3:18. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక అమ్మా క్రియతోనూ సత్యముతోనూ దేవునికి స్తోత్రం. ఇతరులను ఎలా ప్రేమించాలట? మాటతోనూ, వీటితో కాదంట, క్రియతో. స్తోత్రం. అక్క నువ్వంటే ఎంత ఇష్టం అనుకున్నా నాకు. అక్క చెల్లెలు భలే మాట్లాడుకుంటారు, అక్క నువ్వంటే నాకు ఎంత ఇష్టం. నీకు ఒక చిన్న కష్టం వస్తే ఈ చెల్లి కనపడదు ఒప్పివుటాకి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అన్నా నువ్వంటే భలే ఇష్టం అన్నా. అరే ఆపదలో ఉన్నాను, ఒక 1000 రూపాయలు నాకేలేవన్నా. ప్రజల్ని ప్రేమించడం మాటలు చెప్పినంత తేలిక కాదు, క్రియల ద్వారా అది నిరూపితం అవ్వాలి, రుజువు అవ్వాలా. స్తోత్రం. స్తోత్రం. ప్రజలు ప్రేమిస్తున్నానని మాటలతో చెప్పడం తేలికే, క్రియల ద్వారా నిజమైన దేవుని బిడ్డలు క్రియల ద్వారా ప్రేమను రుజువు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఎట్లుంటారు తెలుసా? ఇష్టం అంటారు, ప్రేమ అంటారు. మా దగ్గరికి వస్తే ఏం తెస్తావు, మీ దగ్గరికి వస్తే ఏమిస్తావు. వాళ్ళ ఫార్ములా ఏంటి? మా దగ్గరికి వస్తే ఏం తెస్తావు, నీ దగ్గరికి వస్తే ఏమిస్తావు. ఇవ్వటం, వాళ్ళు పక్కన వాళ్ళు ఇవ్వటం, పక్కన వాళ్ళ దగ్గర నుంచి పొందుకోవటమే తప్ప ఇతరులకు ఇచ్చే మనస్సు కొంతమందికి ఉండదు. మాటలు చెప్పినంత ప్రేమ ఉండదు వాళ్ళ దగ్గర. క్రియలలో మన ప్రేమను రుజువు చేయాలి. ఎందుకంటే యేసు ప్రభు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అదేవిధంగా ఆయన ప్రేమించిన మాటకు చొప్పున 2022 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో మన కొరకు బలి అయిపోయి నిజంగా ప్రేమను క్రియలలో చూపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రియలున్న ప్రేమ నేను ప్రకటిస్తున్న యేసయ్య ప్రేమ. కాబట్టి మన ప్రార్థనలో, నీతి క్రియలో, చిత్తములో, ప్రేమలో, భక్తిలో 5 విషయాలు ఎక్కడ వేషధారులము కాకుండానట్లుగా జాగ్రత్త పడి క్రియలకే, అంతరంగ స్వభావానికే, దేవుడు చూస్తున్న దానికే, సత్యముకు సంబంధించిన విషయాలకే మొదటి ప్రాధాన్యతనిచ్చి భక్తులు ఎదగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, బ్రతిమలాడుతున్నాను. లోకాసువార్త 10:40. లోకాసువార్త 10వ అధ్యాయం 40 వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. యేసు ప్రభు పరిసయ్యుల శాస్త్రులు చంపేశాడు. ఇప్పుడు చివరి మాట ఈ ప్రసంగంలో 2వ పాయింట్లో చివరి మాట ఏంటంటే మరియ సహోదరిని చంపాలి. స్తోత్రం చెప్పండి.
అంటే మార్తమ్మల్ని చంపాలా? స్తోత్రం. మార్తమ్మ గారు మిమ్మల్ని కాదు, సంఘంలో ఉన్న మార్తమ్మల్ని చంపాలి. ఈ మార్తమ్మ ఏం కోరుకుంటుంది చూడండి. అక్కడ ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్ముడు రాయించాడంటే, ఆమె విస్తారమైన పని పెట్టుకుంది. ఒకటి తొందరపడుతుంది, రెండోది దేవుని దగ్గరికి వచ్చి ఏమని కంప్లైంట్ ఇస్తుందో తెలుసా? నా సహోదరి నన్ను విడిచిపెట్టింది. మళ్ళీ దేవుడిని ఏమని క్వశ్చన్ చేస్తుందో తెలుసా? నీకు చింత లేదా? దేవుడిని అభ్యర్థన ఏంటంటే సహాయం చేయమని చెప్పు. మనుషులు విడిచిపెట్టారనే బాధ, మనుషులు సహాయం చేయాలనే ఆలోచన ఈ మార్తమ్మకి ఎప్పుడు. పైగా ఈ మనుష్యులను మీద ఈ మార్తమ్మకి ఎంత ప్రేమ అంటే, చివరికి యేసు ప్రభువును కూడా నిలదీసింది. అంత స్టామినా ఉంది. నీకు అసలు చింత ఉందా? యేసయ్యా చింత ఉందా? నన్ను వదిలేసావా? అందుకని మనలో ఉన్న మార్తమ్మ వంటి ఇటువంటి స్వభావం చంపేయాలి. ఏంటి ఆ స్వభావం? విస్తారమైన పనిపాటులు. దీనివల్ల ఏమొస్తుంది? కంగారు వస్తుంది, అవిశ్వాసులు అయిపోతాం. జాగ్రత్త. దేవుణ్ణి కలుసుకోవడానికి బిజీయా? కొంతమంది దేవునితో చెప్తారు, ప్రభు ఐఎమ్ సో బిజీ, ఐ కెన్ మీట్ యూ లేటర్, తర్వాత కలుస్తాను నిన్ను. యేసు ప్రభునే కలవలేనంత బిజీ అయితే అసలు నువ్వెందుకు విశ్వాసిగా? నీకెందుకు రక్షణ? నీకెందుకు ప్రార్థన? నీకెందుకు మందిరం? అయ్యా మందిరానికి రాయా అంటే కొంచెం బిజీ అండి. అయ్యా బాప్తీసం తీసుకో అన్నాళ్ళు వాక్యం విని సరిపెట్టుకుంటాం. ఇంకొంచెం కాలం, ఇంకొంచెం సమయం, ఇంకొంచెం కాలం, ఇలా సాకులు చెప్పేవాళ్ళు సోమరిపోతులు, సోమరులు. దేవుణ్ణి పక్కన పెట్టిన అవిశ్వాస గుంపిది. అబ్రహాం వలె ఎప్పుడు దేవుడు పిలిచినా ఏమని మనం సమాధానం చెప్పాలంటే, చెప్పు నాయన చిత్తము నేనున్నాను. స్తోత్ర, హల్లెలూయా. ఇవేం చెబుతుంది తెలుసా? ప్రభువా నువ్వు వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మా ఇంటికి వచ్చినందుకు వందనాలయ్యా. కొంతమంది గృహదర్శనాలకు వెళ్తే, బాస్ గారు ఏంటి ఎట్టా వచ్చారు? అమ్మో పాస్ గారు వచ్చారు, కుర్చీ వేసి ముందు మాట్లాడాలి కదా. పాస్ గారు అంటే ఏంటి వచ్చారు? మార్తమ్మ బ్యాచ్ ఇదంతా. పాస్ గారు ఎందుకు వస్తాడు? నువ్వు పెడితే తిందామనే, నువ్వు ఇచ్చే మూటలు తీసుకెళ్దామనే, నీకోసం ప్రార్థన చేద్దామని, యోగక్షేమాలు కనుక్కుందామని విజిటింగ్ అంటారు దాన్ని. పాస్ గారు ఏంటి వచ్చావు అంటే ఎంత ఆత్మీయతలో హీనమైన పరిస్థితిలో చూడండి దైవజనుని ఎలా ప్రశ్నించరు. ఆత్మీయతలు ఎదిగే వ్యక్తి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే, దైవజనుడు రాగానే చేర్చుకొని మరియ వలె సమీపించాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అద్భుతమైన మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు రాగానే అప్పుడు వరకు మార్తతో స్నేహం చేసింది, మార్తతో కలిసి పని చేసింది, మార్తతో ఏకీభవించింది. వెన్ జీసస్ కేమ్, ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో అప్పుడు మార్తను విడిచిపెట్టింది. మార్తమ్మలను విడిచిపెట్టి మరియమ్మల వలె శ్రేష్టమైన భక్తి చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఇంకా వాళ్ళకి సహాయం చేద్దాం, వాళ్ళకి తోటి పాడదాం, వాళ్ళకి ఏకీభవిద్దాం, వాళ్ళకి సహకరిద్దాం, పక్కన పెట్టో. అందరు నిన్ను ఆడుకునేవాళ్లే, అందరు నిన్ను కరగదీసేవాళ్ళు, అరగదీసేవాళ్లే. నీకు ఆత్మీయత నేర్పించేవారు ఎవరో వాళ్ళను సమీపించు. స్తోత్రం. కొంతమంది ఇంటికి వస్తే ఆడవాళ్ళు ఎంత నాగ్గా పని చెబుతారంటే, అమ్మాయి ఒంట్లో బాగాలేదు కానీ అంట్లు వేసుకొని ఇప్పుడే కడుగుదాం అనుకున్నాను, రాకే నువ్వు వచ్చావు, అమ్మ కొంచెం తోమి పెట్టమ్మా, అమ్మ యేసయ్య. ఎప్పుడు ఇదే పని వాళ్ళకి. నిన్ను యేసయ్య నుంచి దూరపరుస్తుంది, యేసయ్య వాక్యం నుంచి దూరపరుస్తుంది, యేసయ్య ఉపదేశం నుంచి దూరపరుస్తుంది, యేసయ్య సన్నిధి నుంచి దూరపరుస్తుంది. ఏదైనా ఉంటే యేసయ్య వచ్చేసాడు, ఆల్రెడీ దగ్గరలో ఉన్నాడు, ప్రయాణంలో ఉన్నాడు.
ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మార్తమ్మలు విడిచిపెట్టి మరియలుగా, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మార్తమ్మ సీనియర్, మరియమ్మ జూనియర్. కానీ యేసు ప్రభు అంటే విలువ ఎక్కువ ఎవరికి తెలుసు అంటే మరియమ్మకి తెలుసు. సీనియారిటీ కాదండి, యేసు ప్రభు యొక్క వాక్కు విలువ, యేసయ్య మాట విలువ, యేసయ్య సన్నిధి విలువ, యేసయ్య విలువ నీకు అర్థమైతే సమస్త ప్రజలను విడిచిపెట్టి ఆయన్ని వెంబడిస్తావు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వరకు ఆమెకు సహకరించింది, పని చేసింది, ఏకీభవించింది, పక్కనే కూర్చుంది. యేసు ప్రభు రాగానే మార్తమ్మకి చెప్పా పెట్టకుండా వచ్చింది. ఇప్పుడు కోపం వచ్చేస్తుంది మరియమ్మకి, మార్తమ్మకి. మాలావుది, ఎలావుది, మాలావుది. ఇప్పుడు దాకా నా పక్కనే ఉండి, నాతో ఉండి, లేదు భక్తి అంటుందే, ప్రార్థన అంటుందే, పరిచర్య అంటుందే, యేసయ్య అంటుందే అంటుంది. అంతే. ఎందుకో తెలుసా? యేసు ప్రభు విలువ అర్థం అయితే మార్తమ్మల్ని వదిలిపెట్టడం చాలా సులభతరం అవుతుంది. సత్యము మనల్ని స్వతంత్రులుగా మార్చేస్తుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నువ్వు ఎవరితో కట్టబడ్డావో ఆ బంధకాలన్నీ విడిపించబడాలంటే సత్యము రావాలా. వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యము సత్యమై నీ గుండెల్లో నాటబడినప్పుడు నీవు ప్రతిష్ఠించబడి ఆ మార్తమ్మ స్వభావానికి, ఆ మార్తమ్మ వైఖరికి, మార్తమ్మ వంటి విశ్వాసులకి, మార్తమ్మ వంటి అవిశ్వాసులకి దూరమై యేసయ్య పక్షమున చేరి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని ఆయనకు కనబరుచుకుంటావు. స్తోత్ర. నేను ప్రతిష్ఠించబడ్డాను అన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు విస్తారమైన పనుపాటుల్లో మునిగిపోరు. అలాంటి వాళ్ళతో స్నేహం చేయరు. నేను ప్రతిష్ఠించబడ్డానని అన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి, లోక సంబంధమైన పనిపాటుల్లో మునిగి తేలిపోరు. మీరు యేసయ్య చెంతకు వచ్చి ఆయన మాటలు వింటారు. నీకు చింత లేదా అని యేసయ్యని ప్రశ్నించే అల్ప విశ్వాసులుగా మీరు ఉండరు. ప్రభు అని చిత్తం. ఎంత ధైర్యం అండి, నీకు చింత లేదంటే. యేసు ప్రభు పద్దాకు వచ్చేసరికి ఆమెకు మాట కూడా ఏమొచ్చేది, స్పీడ్గా వచ్చేది. దైవజనుడు కూడా అప్పుడప్పుడు వస్తే, అయ్యారు టీ పెట్టమంటారా, కాఫీ పెట్టమంటారా అంటారు. పాప ఏమోలే, మన స్వార్థమే కదా అని వెళ్ళాం అనుకో, నీళ్ళు కూడా ఇవ్వరు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంటే భాస్కర్ తప్ప కాదు, నీ తప్పు. యేసు ప్రభు ప్రతిసారి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఆ ఏరియాకి వెళ్తే ఫస్ట్లో వణికిపోయిన మార్తమ్మ యేసు ప్రభు అసలు నీకు చింత లేదా, నీకు చింత లేదా, ఏందయ్యా నువ్వు పని చేస్తంటే వెళ్ళి పని చూసుకోమ్మా, నాతో నీకెందుకు అనాలి కదా, కానా విందులు అన్నట్టుగా. అప్పుడు యేసు ప్రభు నోరు తెరిచి మాట్లాడు, మార్తా మార్తా, కంట్రోల్. స్తోత్రం. యేసు ప్రభు ఒక్కసారి మాట్లాడితే నువ్వు లైన్లో ఉన్నట్టు, 2 సార్లు మాట్లాడితే గాడి తప్పినట్టు. సౌలా సౌలా, గాడి తప్పాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, గాడి తప్పింది. మార్తా మార్తా, ఆగవమ్మా, ఈ మాటలు తేడాగా ఉన్నాయి, నీ ఆలోచన తేడా ఉంది. ఇప్పుడు విస్తారమైన పనిపాటుల్లో పెట్టుకుని నువ్వు చాలా కంగారు పడుతున్నావు, తొందరపడుతున్నావు. కానీ ఏమైతే, స్తోత్రం చెప్పండి, కానీ ఏమైతే శ్రేష్టమైన దానిని ఎవడు ఎన్నడు తీసివేయబడిన ఉత్తమమైన నన్ను కోరుకున్నది. నువ్వు నాతోనే ప్రభువా, నువ్వు నాతోనే ఉండాలి ఆయన, నీ మాటలే కావాలి, నీ మాటల మకరందం కావాలని ఆయన పాదాలు పట్టుకొని వస్తున్న ప్రతి మాటను క్యాచ్ చేస్తా బలపరచబడుతూ ఉంది. ఈ మాత్రం ఇంకేం చేయాలా, ఇంకేం చేయాలా. యేసు ప్రభు చెప్పాడు, నువ్వు విస్తారమైన పరిపాటులో మునిగిపోయి ఏవైతే శ్రేష్టమైన విధానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుని రాకడ చాలా త్వరగా రాబోతుంది. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. మరియమ్మ వంటి, మార్తమ్మ వంటి స్వభావం నీలో ఉంటే విడిచిపెట్టు. మార్తమ్మల వంటి అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు నీతో ఉంటే వారిని వదిలిపెట్టు. నువ్వు యేసు ప్రభుని గట్టిగా, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవలసిన సమయం. ఆమె గట్టిగా. అబ్రహాము వచ్చాడు, అబ్రహాముతో పాటు లోతు వచ్చాడు. అబ్రహాము దర్శనం ఏంటంటే ఆ పునాదులు కలిగిన పట్టణం. లోతు యొక్క దర్శనం ఏంటంటే సంపాదించుకోవటం. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు, లోతు మాత్రం పచ్చగా ఉందని. అబ్రహాముని అంటు పెట్టుకొనుట ద్వారా వస్తున్న ఆశీర్వాదాన్ని చూసి సంబరపడిపోతున్నాడు.
కానీ లోతుకు తెలియని అబ్రహాము ఆశీర్వాదం ఇంకొకటి ఉంది. దేవుణ్ణి అంటి పెట్టుకున్నట వలన వస్తున్న వాగ్దానపు ఆశీర్వాదాలు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళకు ఒకరోజు గొడవ వచ్చింది. లోతు తన చిత్తానుసారంగా ఏదేను వలె ఉంది, యెహోవా చేత ఆశీర్వదించబడినట్లుగా ఉంది, పచ్చగా ఉంది, దీవించబడినట్లుగా ఉందని సొదొమ గొమొర్రాలకు వెళ్ళాడు. అబ్రహాము మాత్రం దేవుని చిత్తము కొరకు ఆకాశమందున్న ఆశీనుడి వైపు చేతులెత్తి, అయ్యా నన్నేం చేయమంటావు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒకటే చెప్పాడు, లోతు మనిద్దరం బంధువులం, మనకి గొడవ రాకూడదు, సమాధానంగా ఉందాం, నీకే నేను అవకాశం ఇస్తున్నాను, నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుని అట్లా వెళ్ళిపో. అబ్రహాము తన జీవితంలో లోతును చంపేశాడు, కట్ చేశాడు, వేరు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? లోతు దర్శనం వేరు, లోతు యావ వేరు, లోతు ఆలోచన వేరు. లోతుకి అర్థమైన ఆశీర్వాదం వేరు, అబ్రహాముకి అర్థమైన ఆశీర్వాదం వేరు. స్తోత్రం. సో అబ్రహాం అనుకున్నాడు, అందుకనే లోతును పంపించేసి అతను ఒంటరిగా ఉండి దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె తన సంతతిని మార్చి అబ్రహామును దీవించి విశ్వాసులకు తండ్రిగా దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిష్ఠించబడిన విషయానికి వస్తే లోతు గురించి మనం చాలా అరుదుగా మాట్లాడతాం, కానీ ప్రతిష్ఠ అనే విషయానికి వస్తే అబ్రహాము గురించే మనం మాట్లాడతాం. దేశం నుంచి వేరయ్యాడు, ప్రజల నుంచి వేరయ్యాడు, లోతు నుంచి వేరయ్యాడు, తన రెండో దాసిని పెళ్లి చేసుకున్నాడు, ఆ దాసి నుంచి వేరయ్యాడు, ఇష్మాయేల్ నుంచి వేరయ్యాడు, ధనం నుంచి వేరయ్యాడు. ఓ దేవుని కొరకు అన్నిటి నుంచి వేరై ప్రత్యేకపరుచుకొని ప్రతిష్ఠించుకొని దేవుడే నాకు చాలన్నట్టుగా బ్రతికిన వ్యక్తి అబ్రహాము. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. రూతు, వార్ఫా ఒకే ఇంట్లో ఉన్నారు, కానీ ఒక దినమున ఒక ప్రకటన వచ్చింది. ఏంటి ఆ ప్రకటన అంటే, బెత్లెహేములో సమృద్ధి ఉంది, స్తోత్ర, ఆశీర్వాదం ఉంది, ఆనందం ఉంది, ధాన్యం ఉంది, వర్షాలు పడుతున్నాయి, కరువు తీరిపోయింది, పంటలు పండుతున్నాయి, ప్రజలు ఆనందంగా ఉన్నారు, ఎక్కడెక్కడికో చెదిరిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఆ దేశం వచ్చేస్తున్నారని ఆ ప్రకటన వినినప్పుడు నయోమి సర్దుకోవడం మొదలుపెట్టింది. నయోమిని హత్తుకొని వెంబడించడానికి రూతు కూడా సర్దుకోవడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. వార్ఫా మాత్రం అత్తను విడిచి వెళ్ళి దూరం అయిపోయింది. ఈరోజు రూతువా, వార్ఫావా? దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే ప్రకటన నీకు వస్తే, వాక్యం నీకు అర్థమైతే, నువ్వెలా మారాలంటే రూతు వలె మారాలి, నయోమిని మాదిరిగా తీసుకోవాలి. ఓర్ఫాకు వేరై, స్తోత్ర. కొంతమంది ప్రతిష్ఠ ఎక్కడ పాడు చేసుకుంటారంటే, పక్కన వాళ్ళు చెడిపోతే వీళ్ళు ఆటోమేటిక్గా చెడిపోతారు, పక్కన వాళ్ళు ఆగిపోతే వీళ్ళు ఆగిపోతారు, పక్కన వాళ్ళు వెనక్కి తగ్గితే వీళ్ళు కూడా తగ్గిపోతారు. నీ ప్రతిష్ఠ అనేది ప్రజల మీద ఆధారపడి లేదు, నీ ప్రతిష్ఠ అనేది నీవు అనుసరిస్తున్న దేవుని మీద ఆధారపడి ఉంది. ఆమేన్. వార్ఫా ఆగిపోయింది, నేను వెళ్ళపోతే ఏమైంది అనే ప్రశ్న రూతులో రాలా. వార్ఫా వచ్చినా రాకపోయినా నేను మాత్రం నా అత్తను విడిచిపెట్టను. నువ్వు చెప్పాలి, నాతో ఉన్న విశ్వాసులు పడిపోవచ్చు, ప్రతిష్టను కోల్పోవచ్చు, లోకంలోనే కలిసిపోవచ్చు, నేను మాత్రం రూతు వలె నా ప్రతిష్టను కాపాడుకుంటాను. ఇలాంటి విశ్వాసులు మాత్రమే ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఒక మార్గంలో ప్రయాణిస్తూ లేవి అనబడిన మత్తిని పిలిచాడు. లే మత్తయ్య, రా, ప్లీజ్ కమ్ ఫాలో, నన్ను వెంబడించు. సుంకపు మెట్ల మీద ఎంతో మందికి ఆర్థిక సంబంధమైన విషయాలు రాస్తూ, పన్నులు కట్టించుకుంటూ, ప్రజలతో మమేకం అయిపోయి బిజీగా ఉన్న మత్తయ్య లేదా లేవి దేవుని యేసయ్య ఒక్క మాట విని సుంకపు మెట్టును విడిచిపెట్టాడు, ప్రజల్ని విడిచిపెట్టాడు, యేసయ్యను వెంబడించాడు. స్తోత్రం, హల్లెలూయా.
ఈరోజు నేను అంటాను, యేసయ్య పిలవగా పలికే చెవులు ఉన్నాయా? యేసయ్య రాగా సమీపించే శ్రేష్టమైన అనుభవం ఉందా? ఆ దర్శనం కలిగిన వెంటనే అబ్రహాం వలె వేరైపోయే బ్రతుకుందా? ఈరోజు అటువంటి ప్రతిష్టలోనికి మనం నడిపించబడుదుముగాక. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రతిష్ట లేకుండా నీకు పరలోకం లేదు, అంతే. నువ్వు ప్రతిష్ఠించబడకుండా, నేను 10 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ప్రభువా నాతో మాట్లాడు అని నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, నిర్గమాకాండం ద్వారా, మీకు ఆ ప్రసంగం తర్వాత వస్తుంది, ఎలా ఉండాలి నేను ఎలా సేవ చేయాలి, నా వ్యక్తిగత జీవితం ఎట్లా ఉండాలని నేను ప్రార్థించి వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు 3 విషయాలు నేర్పించాడు. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, నువ్వు స్పెషల్గా ఉండాలంతే. స్తోత్రం. ప్రత్యేకించబడి ఉండాలి. సేవకుడైన విశ్వాసైన దేవుని రాకడ కొరకు ఎత్తబడడానికి ముందుగా నీలో కలగవలసిన సూచన, నీలో కలగవలసిన మార్పు మాదిరి, యు షుడ్ బికమ్ ఎ స్పెషల్ వన్. ప్రత్యేకించబడాలి, వేరవ్వాలి, ప్రతిష్ఠించబడాలి. యేసు ప్రభుకున్న గొప్ప గుణలక్షణం ఏంటంటే, 10,000లో కూడా గుర్తించబడినోడంటే ఇక ఆయనకి ఎంత ప్రతిష్ఠ ఉందో చూడండి. స్తోత్రం. గట్టిగా చెప్పండి, నీరసంగా ఉన్నారా? హల్లెలూయా. యేసు ప్రభు 10,000లో కూడా సంఘము గుర్తించగలుగుతుంది. మరి ఈ ప్రపంచంలో లక్షల మందిలో నిన్ను దేవుడు గుర్తించగలడా? భూమిని తేరి చూచినప్పుడు తినేవాళ్ళు, తాగేవాళ్ళు, తిండిపోతులు, తాగుబోతులు, ఇల్లు కట్టుకునేవాళ్ళు, పెళ్లి చేసుకునేవాళ్ళు, వ్యాపారం చేసుకునేవాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఎందరో కనబడుతున్నారు. తేరి చూడగా భూమి మీద నోవాహు అనే నీతిమంతుడు కనబడ్డాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అంతమందిలో కూడా నీతిమంతునిగా, కృప పొందిన వానిగా నోవాహు ఎందుకున్నాడంటే, కృపకు ముందుగా నోవాహు ప్రత్యేకంగా అందరికంటే వేరుగా దేవునికి కనబడ్డాడు. అందుకే కృప వచ్చింది. కృప కావాలా? నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వెంత స్పెషల్గా ఉంటావో, నువ్వెంత ప్రత్యేకంగా ఉంటావో, నువ్వెంత వేరై ఉంటావో, నువ్వెంత యునిక్గా ఉంటావో, నీకంత కృప అధికమైపోయింది, అంతే. ఇక తేడా లేదు. స్తోత్రం. కృప కావాలంటే కృప కావాలి, కృప కావాలని ప్రార్థనే కాదండి. ప్రార్థనకు తగినట్లుగా స్పెషల్గా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. చూపు, మాట, ప్రవర్తన, వస్త్రం, ఆరాధన, ప్రార్థన అన్నీ ప్రత్యేకంగా ఉంటే నీకు కృప తక్కువ చేయడే కాదు. స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ప్రభువా నోవాహు కలిగిన ఆ కృప